హలో నమస్తే, నేను మందీప్ అండ్ నా ఛానల్ పేరు మనీ ఇన్ జర్మనీ. ఈరోజు పవన్ కళ్యాణ్ గారి బర్త్డే. హ్యాపీ బర్త్డే పవన్ కళ్యాణ్ గారు. దిస్ ఈస్ యువర్ 54th బర్త్డే అండ్ యు ఆర్ మై ఇన్స్పిరేషన్. వెల్, ఈరోజు మనం మాట్లాడబోయే టాపిక్ వచ్చేసి జర్మనీ ప్రాసెస్ ఫర్ మాస్టర్స్. జర్మనీలో మాస్టర్స్ చేయడానికి కావాల్సింది కొన్ని రిక్వైర్మెంట్స్ మాత్రమే. దాంట్లో మెయిన్ వచ్చేసి మనకి ఫస్ట్ వీసా, పాస్పోర్ట్ అండ్ ఐఎల్స్, జర్మన్ లాంగ్వేజ్ అండ్ కాలేజ్ నుంచి ఆఫర్ లెటర్, దాంతోపాటు ఏపీఎస్ సర్టిఫికెట్, దీంతోపాటు బ్లాక్డ్ అకౌంట్, ట్రావెల్ ఇన్సూరెన్స్, మెడికల్ ఇన్సూరెన్స్. ఐఎల్స్ రాయాలంటే మనకు కావాల్సింది పాస్పోర్ట్. సో మనం పాస్పోర్ట్ ముందు అప్లై చేసుకోవాలి. అది అయిపోయిన తర్వాత ఐఎల్స్ క్లియర్ అయిన తర్వాత బేసికల్గా జర్మనీకి 6 నుంచి అయితే మీరు సేఫ్ సైడ్లో ఉంటారు. 5.5 అంటే కొద్దిగా రిస్కీ, అంతే. మరీ రిస్క్ అని కాదు, కొద్దిగా రిస్కీ. 6 నుంచి అయితే కంప్లీట్లీ ఉంది సేఫ్ హ్యాండ్స్. 6.5, 7, 7.5 అండ్ గో ఆన్. అండ్ నెక్స్ట్ వచ్చేసి యూనివర్సిటీస్. మనం ఏ కోర్స్కి వెళ్ళాలి, ఏ కోర్స్లో ప్రతి అన్ని జర్మన్ యూనివర్సిటీస్లో మెకానికల్ కోర్స్ టాప్ ఉన్నారు. అలా అని అన్ని జర్మన్ యూనివర్సిటీస్లో సిఎస్సి కోర్స్ టాప్ ఉండదు. టెక్నికల్ యూనివర్సిటీ ఆఫ్ మ్యూనిక్ ఈస్ వన్ ఆఫ్ ద టాప్ మోస్ట్ యూనివర్సిటీస్ ఇన్ జర్మనీ. అండ్ అందులో సివిల్ టాప్, సిఎస్సి టాప్, కానీ మెకానికల్ కాదు. అండ్ అలానే యూనివర్సిటీస్ ఉన్నాయి, దాంట్లో మెకానికల్ టాప్ ఉండొచ్చు, ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ టాప్ ఉండొచ్చు. మీరు ఏ స్టెమ్ అయితే వెళ్దాం అనుకుంటున్నారో, మీరు బ్యాచిలర్స్ దేంట్లో అయితే చేశారో దాని త్రూగానే మీరు జర్మనీకి అయితే వెళ్ళాలి. ఏపీఎస్ సర్టిఫికేట్కి ఎలా అప్లై చేయాలి మనం ఒక డీటెయిల్ వీడియోలో మాట్లాడుకుందాం. సింపుల్గా ఏపీఎస్ సర్టిఫికేట్ మనకు కావాలి. జర్మన్ లాంగ్వేజ్ ఈజ్ మోస్ట్ ఎసెన్షియల్ థింగ్. చాలా చాలా ఇంపార్టెంట్ జర్మన్ లాంగ్వేజ్. మనం అనుకుంటున్నాం లైక్ నేను కూడా జర్మన్ లాంగ్వేజ్ నేర్చుకొని జస్ట్ సెట్ మిగతా తర్వాత నేర్చుకుందాం, అక్కడికి జర్మనీకి వెళ్ళిన తర్వాత B1 వరకు నేర్చుకుందాం అనుకున్నాను. మన దగ్గర ఏపీఎస్ ఉంది, జర్మన్ లాంగ్వేజ్ ఉంది, ఐఎల్స్ ఉంది, పాస్పోర్ట్ ఉంది, యూనివర్సిటీ సెలెక్షన్స్ ఉన్నాయి. నెక్స్ట్ మనం కోర్స్ సెలెక్ట్ చేసుకున్నాం. యూనివర్సిటీ డెడ్ లైన్స్ చూసుకొని మనం, అంటే ప్రతి యూనివర్సిటీస్కి కొన్ని డెడ్ లైన్స్ ఉంటాయి, దాని త్రూగా మనం అప్లై చేసేసుకోవాలి. కొన్ని యూనివర్సిటీస్కి August 31 వరకు డెడ్ లైన్ ఉంటుంది, కొన్ని యూనివర్సిటీస్కి ఏప్రిల్లోనే డెడ్ లైన్ ఉంటుంది. బేస్డ్ ఆన్ దర్ డెడ్ లైన్స్ మనం కాలేజ్ అప్లికేషన్స్ పెట్టుకోవాలి. అప్లికేషన్స్ ఎలా పెట్టుకోవాలి అండ్ అప్లికేషన్స్కి ఎంత ఫీ పడుతుంది, కొన్ని అప్లికేషన్స్ ఫ్రీగా ఎలా పెట్టుకోవాలి అండ్ ప్రతి ఒక్కటి ఒక వీడియోలో డిస్కస్ చేస్తాను నేను. కాలేజ్ ఎన్రోల్మెంట్ ఫీ పే చేయాలి. లైక్ సీట్ కన్ఫర్మేషన్ కోసం మనం కొద్దిగా అమౌంట్ పే చేయాలి. సీట్ కన్ఫర్మ్ అయిపోయింది, బ్లాక్డ్ అకౌంట్ ఓపెన్ చేసుకొని బ్లాక్డ్ అకౌంట్ అమౌంట్ పెట్టుకొని దాంట్లోనే ట్రావెల్ ఇన్సూరెన్స్, హెల్త్ ఇన్సూరెన్స్ అప్లోడ్ చేసుకోవాలి. దీని తర్వాత లాస్ట్కి వీసా అప్లై చేసుకోవాలి. వీసా ఎలా అప్లై చేసుకోవాలి ఒక సపరేట్ వీడియో, బ్లాక్డ్ అకౌంట్ ఒక సపరేట్ వీడియో అండ్ ప్రతి ఒక్కటి ఒక్కొక్క సపరేట్ వీడియో చేస్తాను నేను. స్టే ట్యూన్డ్ టు మై ఛానల్ అండ్ థ్యాంక్ యూ. ఈరోజు పవన్ కళ్యాణ్ బర్త్డే కాబట్టి సో ఈ వీడియో చేస్తున్నాను. డోంట్ వరీ, ఐ విల్ ఎక్స్ప్లెయిన్ ఎవ్రీథింగ్ ఇన్ డీటెయిల్. థ్యాంక్ యూ. దిస్ ఇస్ మందీప్ అండ్ నా ఛానల్ పేరు మనీ ఇన్ జర్మనీ. వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ నా లగేజ్ ప్యాకింగ్ ఎంత వరకు వచ్చింది, నేను ఏ ఫ్లైట్ టికెట్ బుక్ చేసుకున్నాను అన్నీ నెక్స్ట్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. థ్యాంక్ యూ. హ్యావ్ ఎ గ్రేట్ డే. టాటా, బాయ్ బాయ్, టేక్ కేర్.